వెల్కమ్ టు నంది ధ్వజం యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరిని పిలిచినారు. రండి రామ మందిరము ఇనాగరేషన్కి అని. రావాలి కదా గౌరవంగా. మేము రామన్నారు. ఎందుకు రాము అనే దానికి వాళ్ళ దగ్గర ఒక్క కారణం కూడా లేదు. ఎందుకు రాము అనే దానికి ఒక్క కారణం కూడా లేదు. కానీ వీళ్ళు పిలిచినారు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళ మీద కోపం ఎందుకంటే అసలు వాళ్ళని పిలిచకూడదు. కాంగ్రెస్ వాళ్ళని 50 వాళ్ళని వాడు ఎట్ట రాడు తెలుసు కదా. నెహ్రూ కానించి, రాజీవ్ గాంధీ కానించి, ఇందిరాగాంధీ కానించి, వాడి పేరు రాహుల్ గాంధీ వాడు వరకు బాబర్ మసీదుని ఆఫ్ఘనిస్తాన్లో పోయి దర్శనం చేసుకొని మొక్కేసి వచ్చినారు వీళ్ళు. అంటే ఏమి వీళ్ళకి రాముడు అంటే ఇదిలే. రాముడు ఒక కులానికో ఒక మతానికో సంబంధించినవాడు కాదండి. ఆయన ప్రపంచానికి సంబంధించిన రాజు. ఆయన ఎక్కడోడు కాదు. ఏమది మన ఇండోనేషియా, నెక్స్ట్ థాయిలాండు, నెక్స్ట్ కొరియా పెనిన్సులా అక్కడంతా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారంట. రాముడు వాళ్ళ సొంతకు సంబంధించిన వాళ్ళు. అంటే రాముడు ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు. అసలు ఇస్లాం పుట్టే ఒక 1500-1600 ఇయర్స్ అయింది. దానికి దీనికి ఏం సంబంధం అండి? క్రిస్టియానిటీ పుట్టి ఒక 2020 సంవత్సరాలు ఏమైంది? దానికి దీనికి ఏం సంబంధం చెప్పండి? జుడాయిజం పుట్టి ఒక 4000 ఏండ్లు 5000 ఏండ్లు అయింది అంతే. కానీ రాముడు కొన్ని వేల సంవత్సరాలకు ముందు పుట్టినాడు. అంతటి మహానుభావుడిది గుడి కట్టి రెండబ్బా అందరూ ఇది చేసుకోండి, పార్టిసిపేట్ కాండి. దీనిలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు. అది వేరే దేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారు. కానీ ఇక్కడే కాంగ్రెస్ పోదు. అలాంటప్పుడు కాంగ్రెస్ని జనాలు నెత్తిన పెట్టుకోవడం అనేది అంత సబబుగా లేదనిపిస్తుంది. మళ్ళీ 2 పెద్ద రాష్ట్రాల్లో మంచి రిచ్ స్టేట్, కర్ణాటక రిచ్ స్టేట్, తెలంగాణ రిచ్ స్టేట్, 2 సిటీలు హైదరాబాదు, బెంగళూరు వాళ్ళ చేతిలో పోయినాయంటే, పోనీ బీజేపీ వాళ్ళు ఈ తప్పు చేసినారు అందుకని దించేసినాము అనేది నా రీజన్ ఉందా? మీరు మోడీని అంత తక్కువ అంచనా వేయద్దండి. కాశీ, మధుర, జ్ఞానవాపి ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేస్తాడు. ఈసారి వచ్చినాడంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్ట్రీ ఏదో ఉంది కదా, రెడీగా ఉండండి. మీరు ఎన్ని గలాటాలు చేసినా ఆయన నిలపడం. ముండోడు మోడీ మర్యాద పిలిస్తే వీళ్ళు పోవాలా లేదా? కనీసం పోలా, రావనేహారు. మళ్ళా ఇంకోటి, రాముడు అన్ని చోట్ల ఉంటాడు. అవును, అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. కానీ ఆయనకి జన్మస్థలం అంటూ ఉంది కదా. బాలరాముడిని, బాలలక్ష్మణ్ని కదా అక్కడ పెడుతున్నదే. రాములల్లాను కదా పెడుతున్నదే. రాముడి జన్మభూమి అదే కదా, అందరికి తెలిసిన విషయమే కదా. మీకు తెలీదా? సోనియా గాంధీకి ఏం తెలియదు అనుకో. ఈ రాహుల్ గాంధీకి తెలిసే ఛాన్సే లేదు. ఈ రోజుకి కూడా సిటిజన్షిప్ ఏది అని తెలీదు, వాడి మతం ఏదని తెలియదు. ఏమన్నా అంటే ఆడన్నా పోయి సొక్కాయ మీద జంజం వేసుకొని నేను దత్తాత్రేయ గోత్రోద్భవాన్ని అని చెప్తాడు. రాముడు కనీసం రాహుల్ గాంధీ అయినా పోవాలి. కనీసం ఆ మాట నిలబెట్టుకోవడానికి రాహుల్ గాంధీ అయినా పోవాలి. మల్లికార్జున్ ఖర్గే వాళ్ళంతా ఇక్కడోలే కదా, వాళ్ళంతా వెళ్ళాలి. సోనియా గాంధీ ఎట్ట రాదనుకో, ఆమె కొంచెం తెలియదు కొద్దిగా. మీరైనా చెప్పండి, లేకపోతే ఇంకా జనాలే చెప్పాల్సి వస్తుంది ఎలక్షన్ అప్పుడు. ఈసారి అయితే ఈ 2 స్టేట్లో మళ్ళా రాదు. ఏదో కొద్దిగా ఏమన్నారు వీళ్ళు లోపాయికారిగా. ఆయన పేరేం పేరు, కేసీఆర్కి ఆరోగ్యం సర్లే, ఆడు గెలిచిపోయినారు. ఇక్కడ డీకే శివకుమార్ స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు, సిద్ధరామయ్య స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు, ఇక్కడ గెలిచిపోయినాడు. అంతేగాని సోనియా గాంధీని, కాంగ్రెస్ని చూసి ఎవరు ఓటేలా. ఇక్కడ ఓటేసిందంతా సిద్ధరామయ్యని, డీకే శివకుమార్ని చూసేసినారు. అక్కడ రేవంత్ రెడ్డిని కొండే లీడర్ని చూసేసినారు. ఆ లీడర్లకి ఏమంటే ప్రత్యామ్నాయం లే, వేరే పార్టీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో ఫిల్ అయిపోయింది వాళ్ళ పార్టీ.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బీజేపీలో వచ్చేసి ఆయన ఎవరు రఘునందన్ రావు ఎవరు ఉన్నాడు, ఆయన పాపం గట్టి లీడరు. వీళ్ళకి కాలేదని ఆయన పక్కన పెట్టేందుకు జనాలకు కూడా కొంచెం ఏదో డౌట్ వచ్చేసింది. వీళ్ళందరూ ఏదో చేస్తున్నారబ్బా అని చెప్పి వాళ్ళు అక్కడ తెలంగాణలో ఓటేయాల. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి పాపం. రాముడు లాంటి దేవుడు లేడండి. కొన్ని తరతరాలకి యుగాలకి ఎత్తుకున్నా కానీ రాముడు లాంటి పురుషోత్తముడు ఉండడు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా మీకే, ఎవరు భారతదేశం కోసం పోరాడే వాళ్ళు, ఎవరు భారతదేశం అదేమదే మన స్పేస్ టెక్నాలజీని అంతా కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఇచ్చినారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు. ఇక్కడ మన రిసోర్సెస్తో డెవలప్ చేసేదే కాంగ్రెస్ వాళ్ళు పక్కనుండే దేశాలకి ఇండైరెక్ట్గా తోడ్పడిపోయినారు. వాళ్ళు ఎక్కడైతే కరెన్సీ పేపర్ తెస్తాడో నోట్లు ముద్ర కొట్టేదానికి మన వాళ్ళు కూడా అక్కడే తెచ్చినాడు కాంగ్రెస్ ఉండేటప్పుడు. మోడీ వచ్చిన తర్వాత ఇక్కడ దొంగ నోట్లు ఎక్కువైపోతున్నాయి, కంటైనర్లు కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాయని, కొచ్చిన్ హార్బర్కి వస్తున్నాయని నిర్ణయం తీసుకొని నోట్ బ్యాన్ పెట్టినాడు. అక్కడ నోట్ బ్యాన్ పెట్టిన తర్వాత పాకిస్తాన్ ఏమైపోయింది, దివాలా తీసేసింది. ఆ విధంగా మీరు నా మాటని ఎప్పుడే కానీ ధర్మం తెలిసిన రాజుకు ఓటేయండి. ధర్మం తెలిసిన దేవుడికి, మోడీకి ధర్మం తెలుసు. తన ప్రజల్ని కాపాడుకుంటాడు, తన్ని కాపాడుకుంటాడు. మన మాల్దీవుడు ఏదో తెగ రెచ్చిపోయినాడు. ఒకసారి లక్షద్వీప్ పోయి ఒక ఫోటోషూట్ పెట్టే ముందుకు మాల్దీవుల్లో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అడుక్కుంటున్నారు అక్కడ ఈజ్ మై ట్రిప్ని, అయ్యా మీరు ఓపెనింగ్ ఇయ్యండి అయ్యా మాల్దీవులకి, మీ జనాలు రండి అయ్యా అని చెప్పి. వీళ్ళు ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టేసి మాల్దీవ్ పోయి వాడికి అక్కడ ఆ టూరిజమే ప్రధాన వనరు. అక్కడ వచ్చేసి యాంటీ ఇండియా, యాంటీ మోడీ అని చెప్పేసి ప్రచారం చేసి వాళ్ళు ఇప్పుడు అదేమదే వాళ్ళు గొయ్యి వాళ్ళే దవ్వుకున్నట్టు అయింది తయారీ. ఇంకేముంది, మేల్కొన్న గమ్మున ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ బీజేపీ కోటేయండి. బీజేపీ కోటేసినంటే దేశం భద్రంగా ఉంటుంది, మనం భద్రంగా ఉంటాం, జనాలందరూ భద్రంగా ఉంటారు, డెవలప్మెంట్ ఉంటుంది. కాంగ్రెస్ కోటేషన్ అంటే 2 రూపాయల కిలో బియ్యం దగ్గరనే నిలిపేస్తారు మనల్ని, అంటే అయిపోయా.